రీసెంట్గా మన గాలి క్రాస్ బో మీదకి మళ్ళింది. హలో, వెల్కమ్ బ్యాక్. సిటీల్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ వచ్చేసి పబ్బు, క్లబ్బు, రెస్టారెంట్లు లేకపోతే థియేటర్లకు పోవటం. అట్లానే కంట్రీ సైడ్లో మోస్ట్ హ్యాపెనింగ్, ఎస్పెషల్లీ నేనున్న సైడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ వచ్చేసి హంటింగ్, ఏటీవీ రైడింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్. మనకు దోలు ఎక్కువ కదా, అన్నీ ట్రై చేస్తుంటాం కదా. రీసెంట్గా మన గాలి క్రాస్ బో మీదకి మళ్ళింది. సో అసలు ఇదేంది, దీని అవ్వారం ఏంది వాళ్ళు చూద్దాం. హంటింగ్ కోసమే నేర్చుకోవటం కాదు, సెల్ఫ్ డిఫెన్స్కి. ఇది ఏంటంటే మొత్తం ఫారెస్ట్ కదా. ప్రీవియస్గా ఏంటంటే బేర్లు, కయోటీలు, ఇంకా వేరే చాలా యానిమల్స్ వచ్చినాయి. ఊరికనే వాటిని ఏం చేయకపోయినా కనీసం బెదరేయచ్చు, సెల్ఫ్ డిఫెన్స్కి వాటికి వాడుకోవచ్చు. సో అది మెయిన్ పర్పస్ అనమాట. సో క్రాస్ బో ఇదివరకు అయితే ఎప్పుడు షూట్ చేయలేదు నేను, వేరే ట్రై చేశా కానీ ఇది ఎప్పుడు షూట్ చేయలేదు. సో దీంతో మన స్కిల్ సెట్ ఏంది, దీని అవ్వారం ఏంది చూద్దాం ఇప్పుడు. సో దీని గురించి, ఈ పర్టికులర్ మోడల్ గురించి చెప్పాలంటే, ఇది బార్నెట్ క్రాస్ బో. ఇది ఒక్కొక్క యారో ఆల్మోస్ట్ 300 స్పీడ్తో షూట్ చేస్తుంది అనమాట. సో దీనికి పైన స్కోప్ ఇచ్చాడు, స్కోప్ అడ్జస్టబుల్ అనమాట. ఇదేంటంటే బౌ లోడ్ చేసినప్పుడే నీకు పిన్ ఆన్ అవుతుంది. ఇంకా సేఫ్లో ఉంది చూసారు. ఇప్పుడు యారో లోడ్ చేసినప్పుడే నీకు ఫైరింగ్ మోడ్లోకి పోతుంది. సో ఇది లాగటం అనేది ఒక కసరత్తు, చేత్తో లాగలేము, చాలా కష్టం చేత్తో లాగటం. దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక రోప్ ఇస్తారనమాట, ఆ రోప్తో లోడ్ చేయటం. సో బౌ వచ్చేసి దీని మీద లోడ్ చేస్తాం అనమాట, దీని మీద. సో బౌ వచ్చేసి, బౌలో కూడా రకాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసాం అనుకోండి, ఈ కింద ఉంటుంది చూసారా, ఇది అన్నిటికీ సేమ్. ఈ పైన టిప్ మార్చచ్చు అనమాట. ఈ టిప్పులో చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఏమో బ్లేడ్లుగా ఇట్లా క్రాస్ బోలాగా బ్లేడ్లు లెక్క ఉంటాయి, కొన్ని హ్యామర్లు లెక్క ఉంటాయి. సో ఈ డిఫరెంట్ టిప్స్ ఎందుకు వాడతారంటే, ప్రతిసారి అన్నిటిని చంపాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు బెదరేసిన చాలు. చెప్పాక ఇదివరకు ప్రీవియస్గా కాల్చలేదని చెప్పి, కానీ మన షూటింగ్ స్కిల్స్ చూద్దాం అలా. సో ఇప్పుడు ఏంటంటే, ఈ 2 కోకుల్ని, ఈ రూట్ బీర్ సీసాలని, ఈ సోడాలని కాల్చి చూద్దాం ఏం జరిగిద్దో. సో ఈ మూడింటికి ప్రాక్టీస్ టిప్స్ పెట్టేశాను. సో ఫస్ట్ దీన్ని అసలు ఎట్లా లోడ్ చేయాలో చూపిస్తాను. చెప్పాక ఇది ఒక కసరత్తు అని చెప్పి. సో ఫస్ట్ దీన్ని ఇట్లా తీసుకుని ఇక్కడ ఫుడ్ పెట్టచ్చు అనమాట. ఇక్కడ ఫుడ్ పెట్టాలి. కొన్ని లేటెస్ట్వి ఉంటాయి. లేటెస్ట్ వాటికి ఏంటంటే ఇక్కడ క్రాంక్ ఇస్తాడు, క్రాంక్ పెట్టి కాక్ చేయొచ్చు. కాక్ అంటే ఏం లేదు, బేసిక్గా దీన్ని లోడ్ చేయడం కాక్ అంటారు. కాకపోతే మనంతా హార్డ్ వర్కింగ్ ప్రాసెస్ కదా, మనకు అయ్యే ఇష్టం. స్మూత్గా ఏదైనా మనకు నచ్చదు, ఏదైనా సరే బేపచ్చగానే జరగాల్సిందే. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ రెస్టింగ్ పాయింట్ ఉంది చూసారా, ఈ రెస్టింగ్ పాయింట్లో దీన్ని రెస్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఈ హుక్స్ ఉన్నాయి చూసారా, ఈ హుక్స్ని తీసుకెళ్ళి ఆ టెన్షన్ వైర్కి పెట్టాలన్నమాట. సో ఇప్పుడు గట్టిగా లాగాలన్నమాట దీన్ని. అది లాక్ అయిన చూసారా. ఇప్పుడు లాక్ అయిన తర్వాత ఏం చేయాలంటే, సో ఇది వైట్ డైరెక్షన్ చూసారు. ఇప్పుడు ఈ వైట్ డైరెక్షన్ కిందకి పెట్టేసేస్తే ఇది లోడింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సో ఇది లోడింగ్ పొజిషన్లోకి వెళ్ళిన దాకా ఇది సేఫ్ నొక్కామనుకోండి ఏం చేయదు, లాక్ పొజిషన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే కట్ట లోడ్ అవుతుందో ఈ సేఫ్ చూసారా, ఫైరింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి సేఫ్ మోడ్లో పెట్టి టార్గెట్లు సెట్ చేసుకుందాం. ఇవన్నీ ప్రాక్టీస్ టిప్పులు కదా, నాకు తెలీదు ఇంత డెలికేట్గా ఉంటాయని చెప్పి. ఇది షూట్ చేసే ఫోర్స్కి ఇరిగిపోతున్నాయి. ఇదిగోండి ఇరిగిపోయింది, కొన్ని అయితే టిప్పులు పోయినాయి, కొన్ని వెనకాల ఇరిగిపోయినాయి. సో ఈ టిప్పు పెద్ద డ్యామేజ్ ఏం చేయదు. వేరే టిప్పులు అయితే
బీపచ్చమని డ్యామేజ్ చేస్తాయి. పెద్ద పెద్ద డీర్లను కూడా ఒక టిప్తో పడేయచ్చు, అంత ఫోర్స్గా షూట్ చేస్తుంది. కానీ వీటిలో విషయం లేదు, దీంట్లో విషయం లేదు. కోకోకోలా బాటిల్ తగిలినా స్లిప్ అయిపోతుంది, కొన్నిసార్లు స్లిప్ అయిపోయి పక్క వెళ్ళిపోతుంది. సో నా దగ్గర ఉన్నాయి 3 యారోలు ప్రాక్టీస్ ఇవి. సో 3 షెడ్కి వెళ్ళిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.